పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం సంచలన కామెంట్లు చేసింది. మహారాష్ట్ర స్పీకర్ మాదిరి వ్యవహరిస్తారా, అసలు మీకు ఎంత టైం కావాలో చెప్పండి అంటూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ను నిలదీసింది. దీంతో తెలంగాణ సభాపతి తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుదారుల అంశం కాకరేపుతోంది. సుప్రీం చేసిన వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఎంత టైం కావాలని నిలదీయడంతో ఇష్యూ హీటెక్కింది. ఇంతకాలం స్పీకర్ నిర్ణయాధికారాన్ని కోర్టులు ప్రశ్నించలేవనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ సర్కార్ తాజా పరిణామాలతో డిఫెన్స్లో పడినట్టయింది. దీంతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఇందులో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీ ఫామ్పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వీరందరిపై అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తోంది గులాబీ దళం. రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలు ఖాయమంటోంది బీఆర్ఎస్. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోసెన్ చెబుతున్నారు. ఇప్పటికే కొడితే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందేనన్నారు గులాబీ బాస్. తాజాగా సుప్రీంకోర్టు పరిణామాలు గులాబీల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్కు స్వపక్షంలోనే విపక్ష వాణి వినిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేల రహస్య భేటీ రాజకీయంగా దుమారం రేపుతోంది. సీఎం మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. తమకు సరైన గౌరవం దక్కటం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశతో కొందరు సైలెంట్గా ఉంటున్నారు. ఒకవేళ ఎవరికైనా మినిస్టర్ పోస్టు దక్కకపోతే హస్తంలో చీలిక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక దిద్దుబాటు చర్యల్లో తెలంగాణ హస్తం అగ్రనేతలు నిమగ్నమయ్యారు. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. స్వయంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రంగంలోకి దిగారు. ఏ సమస్యలున్నా ఇంటర్నల్ గా చెప్పండి అంటూ ఎమ్మెల్యేలకు తెలిపారు మహేష్ గౌడ్. సమస్యలను పరిష్కరించే మార్గాన్ని అన్వేషిస్తానన్నారు. ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని కూడా సూచించారు. మొత్తానికి తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఏదో జరుగుతోందన్నది వాస్తవం. లోగుట్టు పెరుమాళ్ల కెరక అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అడ్డూరి లక్ష్మణ్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ నేత, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో జాయిన్ అయ్యారు. అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. లక్ష్మణ్ గారు, శ్రీవర్ధన్ గారు, మల్లయ్య గారు, సత్యం గారు. సో ముందుగా లక్ష్మణ్ గారు, ఫిరాయింపుదారులని ఎందుకు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సింది, అయినప్పటికీ కూడా ఎందుకు జాప్యం జరుగుతోంది? ఈ విషయంలో కోర్టులు కూడా సూచించి వార్నింగ్ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, ఎంత టైం కావాలి మీకు అని కోప్పడేంత వరకు ఎందుకు తెచ్చుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? లక్ష్మణ్ గారు, రైట్, ఓకే. శ్రీవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎందుకు స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది అనుకుంటున్నారు? అంటే ఒకటి, తెలంగాణ రాజకీయాలు మనం చూసినప్పుడు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి చాలా మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారు. ఆ రోజు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్, మిగతా ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఆ రోజు కూడా ఏంటంటే దీంట్లో స్పీకర్కు ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో, అంటే పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు ఏదైతే ఉందో, అంటే నిజంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కావచ్చు, అదేవిధంగా 85లో చేంజెస్ కావచ్చు, 2003లో ఏదైతే ఉందో, దీంట్లో ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలోకి పోయినప్పుడు ఫిరాయించినప్పుడు అతన్ని అనర్హత వేటును వేయాలి,
అనర్హుడుగా ప్రకటించాలనేది చట్టం చెప్తా ఉంది. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి స్పీకర్ జనరల్ గా అధికార పార్టీ చెప్పేటువంటి దానికి అనుకూలంగా ఉండడం కారణంగా వీళ్ళ నిర్ణయాలు తీసుకోవడం లేట్ అవుతా ఉంది. దాని తర్వాత కోర్టులకు పోవడం, కోర్టుల నుంచి డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భాలు చూసాం. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఏదైతే తమ ఎమ్మెల్యేలను పోయిందని చెప్పేసి గగ్గోలు పెడుతుందో, మరి మొదటిసారి 64 పైన వచ్చినాయి, రెండోసారి 88 పైన మరి ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలను ఆ రోజు కూడా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా వ్యవహరించిన తీరు మనం రాష్ట్రంలో చూసాం. అంటే ఏదైనా కూడా అంటే ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి ఆ యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క ఏదైతే ఓటేశారో లేదా ఒక పార్టీకి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఏదైతే లొసుగులు ఉన్నాయో చట్టాల్లో ఉన్నటువంటి ఈ లొసుగులతో కొన్ని రోజులు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ఈ రోజు బీఆర్ఎస్ కూడా మరి ఓడిపోయిన తర్వాత ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు మొత్తం అంటే టెక్నికల్ గా 2/3 అనేది ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని తీసుకురావడం కోసం చేశారు. అంటే ఒక పక్షం ఏదైనా పార్టీ ఫిరాయింపుల్లో ఒక నిర్ణయము పార్టీ యొక్క నిర్ణయాలు తీసుకున్నప్పుడు సామూహికంగా ఒకసారి 2/3 నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా ఉండొచ్చు అనేది మనకు 2003 చట్టంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ఏదైతే 91 సవరణ ఏదైతే దాంట్లో మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు, ప్రలోభాలను పెట్టి లేకపోతే భయప్రాంతులు కావచ్చు, లేకపోతే ప్రలోభాలు కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఇవాళ ఒకరిని జమ చేసుకుంటూ వస్తూ టెక్నికల్ గా 2/3 వచ్చినప్పుడు ఒక శాసనసభ పక్షం వ్యక్తిని ఎన్నుకొని మేము విలీనం అవుతున్నాము లేకపోతే సపరేట్ గా పోతున్నాము అనేది చూపించారు. గతంలో 2 సార్లు అయితే జరిగింది. ఇక్కడ ఒక స్టేజ్ వచ్చి ఆగిపోయింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి అంటే దీంట్లో కొన్నిసార్లు ఏముంటదంటే ఎమ్మెల్యేలు మారిన వాళ్ళు కొన్నిసార్లు మాట టెక్నికల్ గా కనిపించకపోవచ్చు, మేము అంటే కండువాలు వేసుకోలేదని చెప్పొచ్చు, లేకపోతే మా యొక్క అవసరాల కోసం మేము కలిసినామని చెప్తా ఉంటారు. కానీ దానం నాగేందర్ స్వయంగా ఆయన పోటీ చేశాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఎంపీ ఎలక్షన్ లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. చాలా మంది కండువాలు కప్పుకున్నారు. సో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా ధైర్యం ఉంటే వీళ్ళతోటి రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలు పెట్టి సో కలుపుకుంటే మంచిది. అంటే ఎవరైనా పోవాలనుకున్న వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ చెప్తా ఉన్నారో మాకు ఈ యొక్క ప్రభుత్వం యొక్క పాలన నచ్చి మా యొక్క నియోజకవర్గాల అభివృద్ధి కోసం మేము అధికార పార్టీలో పోతున్నాం అని చెప్పి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు కదా. సో ఈ వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి పోతే మంచిది. అయితే మీరు చెప్తున్నది అన్ని శ్రీవర్ధన్ గారు మీరు చెప్తున్నది అన్ని పార్టీలకు సంబంధించి కదా, ఏ పార్టీ అయినా సరే ఇలాంటి దీనికి కట్టుబడి ఉండాల్సిందే కదా. ఎస్ 100%. కానీ మరి బీజేపీలో ఏం జరుగుతోంది? ఎస్ బీజేపీలో కూడా మీరు మాకు పదే ప్రస్తావించేటువంటి అంశాలు కర్ణాటక అంశం కావచ్చు, మధ్యప్రదేశ్ అంశం కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర అంశాలను చాలా సార్లు ప్రతిపక్షం గోవాలో కూడా అదే పరిస్థితి అదే చాలా సార్లు మనం ప్రశ్నిస్తా ఉంటారు. సో కర్ణాటకలో జరిగిన దాంట్లో కూడా మా దగ్గరికి అప్పుడు 14 మంది 15 మంది దగ్గర 18 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలకు రాజీనామా చేసి ఎన్నికలు ఎదుర్కొన్నారు. దాంట్లో 5-6 మంది ఓడిపోయారు. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లనే మధ్యప్రదేశ్ లో కూడా అదే జరిగింది. టెక్నికల్ అంటే ఏదైతే రీజనల్ అంటే ఏదైతే జరిగిందో మేము ఈ రోజు 5 మందినో 3 4 తీసుకొని పార్టీలో కలుపుకున్నటువంటి సందర్భం ఇప్పటివరకు బీజేపీ దాంట్లో లేదు. రెండోది చాలా సార్లు చెప్తున్నది ఏంటంటే మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు, షిండేని తయారు చేశారు అని చెప్పేసి. మీ అందరూ కూడా తెలుసు మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ శివసేన గత ఎన్నికల్లో కలిసి ఎన్నికల్లోకి పోయిండ్రు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించాం. ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో ఇస్తే సో శివసేన యూటర్న్ తీసుకొని సో రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజు విరుద్ధ భావాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎన్సీపీతో కలిసి వాళ్ళు అధికారం పంచుకున్నారు. సో దాంట్లో ఉన్నటువంటి మెజార్టీ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఒకేసారి మూకుమ్మడిగా వాళ్ళందరూ కూడా వేరుబడి 2/3 పైన వేరుబడి ఒక దళంగా తయారయ్యి వాళ్ళు ఆ యొక్క శివసేనకు గుర్తింపు మేమే నిజమైనటువంటి వారసులం అని చెప్పి తెచ్చుకున్న సందర్భం అక్కడ ఉంది. అప్పుడు మాట్లాడేటప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి షిండేలను తయారు చేసిందని అంటారు. కానీ ఈ ఫిరాయింపుల విషయంలో అసలు మీరే అందరికీ ఆదర్శం, మీ బీజేపీనే అందరికీ ఆదర్శంగా ఉందని కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. మిమ్మల్ని కనుక సరిగ్గా ఆదర్శంగా తీసుకుని ఉంటే తెలంగాణ కాంగ్రెస్ కూడా మీరు ఏదైతే ఫాలో అయ్యారో అదే స్ట్రాటజీని వాళ్ళు కూడా ఫాలో అయ్యి ఉండేది, పెద్ద ప్రాబ్లం వచ్చి ఉండేది కాదేమో వాళ్ళకు కూడా. అదే అంటున్నాం. మేము ఏమంటున్నాం, ఈ రోజు తెలంగాణలో ఒకవేళ నిజంగా ఎమ్మెల్యేలు కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయిపోయాడు,
ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనా కూడా ఆయన ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడు. ఇలా ప్రజా సమస్యల మీద కొట్లాడడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఎమ్మెల్యేలు భావించి ఒకేసారి వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకుని 2/3 ఒక దళంగా బయటికి వచ్చినట్టే తెలంగాణ సమాజం అంతా కూడా వాళ్ళని స్వాగతించేది. ఇవాళ జరుగుతున్నది ఏంది, వాళ్ళ సుప్రయోజనాలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే కేసీఆర్ చేసినటువంటి ప్రయోగాలు ఉన్నాయో అదే ఆయన చేస్తా ఉన్నాడు. ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఈ విధంగా తీసుకొని పోతే రాళ్ల తోడు కొట్టండి, లేకపోతే అన్ని రకాలుగా చేయాలని చెప్పేసి పబ్లిక్ గా రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినట్టు మనం చూసాం. సో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేయొద్దు. కానీ ఆయన ఏదైతే కేసీఆర్ యొక్క పాలన ఉందో సేమ్ ఇవన్నీ కూడా నకలు చేసుకుంటూ పోతున్నారు. ఇలా ప్రజలందరూ కూడా అవసరం ఏమొచ్చింది, కొత్త వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇలా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి మేమంటున్నాం, మేము ఏదైతే ఉందో అంటే నేను చెప్పిన ఈ డిబేట్ లో ఏవైతే ఉన్నాయో నేను చెప్పినంత ఎగ్జాంపుల్స్ లో రాజీనామాలు చేయండి. ఈ 10 మంది రాజీనామాలు చేసి నిజంగా కూడా వాళ్ళకు అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు మొత్తం మేము అన్ని పథకాలను కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ చేసినామని పదే చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రజల్లో వాళ్ళకి నిజంగా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారం మీద ఆదరణ ఉంటే వాళ్ళు 100% ఈ 10 మందిని రాజీనామాలు చేస్తే ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు, వాళ్ళను మళ్ళీ ఎన్నికల్లో గెలిపిస్తారు.